2 years జిమ్ చేసి నేను రిగ్రెట్ అయ్యాను. వెల్కమ్ బ్యాక్ ఫైటర్స్. నేను మీ అథర్వ. జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేం మిస్టేక్స్ చేశానో అవి అసలు ఎంత డేంజర్గా ఉన్నాయంటే నా డిస్క్ బల్జ్ అయింది, నా డైట్ డిస్టర్బ్ అయిపోయింది, అసలు చాలా మిస్టేక్స్ అయ్యాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎవరు చెప్పకపోవచ్చు. సో మీకోసం నేను డీటెయిల్డ్గా ఈ 5 మిస్టేక్స్ చెప్తాను. మీ ఫిట్నెస్ జర్నీలో మిస్టేక్స్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం చూడు. ఫస్ట్ వచ్చేసి పోస్టర్తో వచ్చిన ఇన్సెక్యూరిటీ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. నాకు ఒకసారి నా ట్రైనర్ బాడీ బెండ్ చేసి డంబుల్ రోజ్ చేయమన్నాడు. అది ఎంత చేసినా నా బ్యాక్ ఇట్లా కర్వ్ అయ్యే ఉంటుంది, ఇట్లా ఆర్చ్గా లేదు. ఆయన చెప్పి అలసిపోయాడు, నేను ట్రై చేసి అలసిపోయా. చేసిన కొద్దీ నాకు అర్థమైంది ఆ పోస్టర్ అనేది ఎంత ప్రొఫెషనల్ ట్రైనర్ ఉన్నా నీకు చెప్తే అర్థం కాదు. ఆటోమేటిక్లీ బాడీ అలా టర్న్ అవుతుంటుంది నీలో స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు, నీలో మొబిలిటీ పెరిగినప్పుడు. అంతేగాని నువ్వు ఫికర్ పడొద్దు, నాకు వస్తలేదు అసలు ఏం చేయాలి అని టెన్షన్ పడొద్దు. అంతగరం నీకు ఏమైనా అనిపిస్తే ఆల్టర్నేటివ్ అడుగు. నీకు ఎవరైతే చెప్తున్నారో లేదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అడుగు. లేకపోతే నాకు కమెంట్స్లో పెట్టు లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, అన్న ఇది వస్తలేదు దీనికి ఆల్టర్నేటివ్ చెప్పని, నేను నీకు ఇమీడియట్లీ చెప్తా. కానీ నువ్వు ఫికర్ పడొద్దు, ఆ ఇన్సెక్యూరిటీ ఫస్ట్ తీసేసేయి. మెల్లగా నువ్వు కూడా నేర్చుకుంటున్నావు, నీకు చెప్పేవాడు కూడా నేర్చుకొని వచ్చిండు. వాడికి ఏం పైనుంచి ఫస్ట్గా రెడీ రాలేదు. అందరు ఒకటే బిగినింగ్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. సో అస్సలు ఫికర్ పడొద్దు, టెన్షన్ అస్సలు పడొద్దు. పూణేలో నేను మా దోస్త్ గారి ఇద్దరం మంచిగా మార్నింగ్ 5కి జిమ్కి వెళ్ళిపోతుండే. ఇక చెస్ట్ వర్కౌట్ అనగానే ఫ్లాట్ బెంచ్, ఇన్క్లైన్ బెంచ్, డిక్లైన్ బెంచ్, మళ్ళీ సేమ్ డంబుల్స్ తోటి, మళ్ళీ పుల్ ఓవర్, డబల్ బార్, ఇలా మొత్తం కలిపి చెస్ట్ ఒక్కదానికి ఒక 10 వేరియేషన్లు కొడుతుండే, అన్ని 3 సెట్లు. అది చేసే వరకే మాకు 2 గంటలు అవుతుండే. అక్కడున్న ట్రైనర్, అరే మీరు ఇక్కడనే పడుకోండిరా, నేనే నా జాబ్ మానేస్తే నువ్వే చేసుకుంటుండే. అట్లుంటుండే ఆ బిగినర్స్లో. అది చేస్తే మస్తు మజా వస్తుండే, మాకు ఇట్లా ఉత్సాహం ఉండే చేయాలని. కానీ స్లోగా మాకు అర్థమవుతూ ఉండే. ఒక పాయింట్కి మా దోస్త్ గానికి షోల్డర్ పెయిన్ వచ్చింది, నాకు చెస్ట్లో పంప్ వస్తలేదు, గ్రోత్ కనిపిస్తలేదు. అప్పుడు అర్థమైంది ఓవర్ ట్రైనింగ్ చేయకండి. మ్యాక్సిమం మీకు వర్కౌట్ చేయాల్సింది 5 లేదా 6 వేరియేషన్స్ అంతే, అంతకు మించి ఏ మజల్కి చేయకండి, సరేనా? ఇక ఒకరోజు డెడ్ లిఫ్ట్ కొడదామని ఫిక్స్ అయిపోయింది. 70 kgs కొట్టినాం, 75 కొట్టినాం, ఒక 8 reps కొట్టినాం. 80 kgs నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మొత్తం కలిపి 80 kgs డెడ్ లిఫ్ట్ పట్టుకున్న, కరెక్ట్గా బెల్ట్ కూడా పెట్టుకున్నా సేఫ్టీకి. పట్టుకొని లేపుతుంటే నా బ్యాక్ కొద్దిగా కర్వ్ అయిపోయింది, వెయిట్ ఎక్కువ అయ్యేసరికి. ఇట్లా ఆ కర్వ్ అయినా కూడా నేను ట్రై చేసిన, లేపి ఒక 2 reps కొట్టిన. 3rd repకి సడన్గా నాకు ఒక సౌండ్ కూడా వచ్చింది, ఏదో ప్రెస్ అయినట్టు సంథింగ్, ఏదో సౌండ్ వచ్చింది నాకు. అది ఇన్ని రోజులు వచ్చిందంటే ఒక 1 year వరకు ఆ పెయిన్ నన్ను వదలలేదు. డిస్క్ బల్జ్ అయింది నాకు, L4 ఇంకా L3లో డిస్క్ బల్జ్ అయిపోయింది ఆ ఒక్క ఉత్సాహం వల్ల. ఇప్పుడు ఈ ఈగో లిఫ్టింగ్ అని నేను, మీకు తెలుసు ఈగో లిఫ్టింగ్ అంటే ఏంటో చాలా మంది చెప్తున్నారు. కానీ ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే, మనం జిమ్లో కలిసే చేస్తాం, ఒక్కరే చేసుకోం. మనకు దోస్తుగాడు ఉంటాడు, వాడు జర ఉత్సాహం ఉంటుంది, మనకు ఉత్సాహం ఉంటుంది. మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక తెలుగు పాటలు పెట్టుకొని చేస్తాం కదా. ఆ ఉత్సాహం, ఆ ఎక్సైట్మెంట్ని కంట్రోల్గా పెట్టుకోండి. ఆలోచించండి, ఒక్క సెట్ ఏదైనా హెవీగా లిఫ్ట్ చేస్తున్నారంటే ఇది నాకు వస్తుందా, సేఫ్టీ ఎంత, మనకు ఎంత అవసరం దీంతో అని ఒకసారి ఆలోచించే ఆ వెయిట్ అయినా ఆ మైండ్ సెట్ని అలా ప్రిపేర్ చేసుకోండి. జాగ్రత్తగా ఓపికతో వర్కౌట్ చేసుకోండి, తొందర పడవద్దు. మీకేమి ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాల్సిన అవసరం లేదు, వెయిట్స్ ఎఫో కొట్టి, సరేనా? ఇక డైట్ విషయంలో ఒకసారి మంచిగా ఎనర్జీ ఉంటుందని వర్కౌట్కి ముందు ఒక 2 గుడ్లు, ఒక గ్లాస్ పాలు తాగేసి పోయినాం. లెగ్స్ వర్కౌట్ రోజు వాంతి అయింది. ఇక ఇలాంటి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే బిగినర్ లాగా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మాకు. ఏం చేస్తే ఏమవుతుందో, అసలు మిస్టేక్స్ ఇంకేమైనా ఉన్నాయా అని కూడా ఏం మిగిలించలేదు. అన్నీ మిస్టేక్స్ చేసినాం, అన్నీ కరెక్ట్ కూడా చేసినాం. ప్రీ వర్కౌట్ మీరు ఎప్పుడు తీసుకోవాలి? మీరు మంచిగా ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీకు నీరసంగా ఉన్నప్పుడు, ఎనర్జీ లేనప్పుడు. అంతే, బిగినర్స్కి చెప్తున్నాం. ఎందుకంటే మనకు కొన్నిసార్లు డైజెస్ట్ అవ్వదు, మన మెటబాలిజం అంత ఉండదు. కాబట్టి మీకు కావాలంటే ఎనర్జీ కోసం ఒక 2 అరటిపండ్లు, ఒక అరటిపండు, ఒక 2 ఖర్జూర్లో, లేదా ఒక పీనట్ బటర్ బ్రెడ్ ఒక్కటి అలా తీసుకొని వెళ్ళండి. ఎగ్స్ గిట్ట తీసుకొని వెళ్తే మీకు అరగదు. ఎగ్స్ అనేది అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు బిగినర్స్కి. నువ్వు చేసే వర్కౌట్కి, ఆ ప్రీ వర్కౌట్కి ఫుల్ జిమ్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి కొత్త వర్కౌట్లు చేయాలనే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును, బాగుంటుంది. అలా కొత్త వర్కౌట్ ట్రై చేస్తామనన్నా జిమ్కి వస్తారు రోజు, కరెక్టే. కానీ ఆ కొత్త వర్కౌట్లతో పాటు మీరు బేసిక్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అవి కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే మీ బేసిక్స్ అనేటివి ఏదైతే స్ట్రాంగ్ ఉంటాయో, బేసిక్స్ అంటే సింపుల్గా చెస్ట్కి ఫ్లాట్ బెంచ్ రాడ్, డంబల్ ప్రెస్, బ్యాక్కి లాట్స్ పుల్ డౌన్, డంబుల్ రోస్,
ఇలాంటి బేసిక్ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అవి కరెక్ట్గా చేసుకోండి. అప్పుడే మీకు మజల్ ఇంకా మైండ్ కనెక్షన్ పెరుగుద్ది. నువ్వు చేసే కొత్త వర్కౌట్ కూడా నీకు కరెక్ట్గా పడుతుంది. సరేనా? కేబుల్స్ మీదనే పడి ఉండకండి. కేబుల్ వర్కౌట్ మాకు బాగా పడుతుంది అంటే అవును, కేబుల్స్ మీద బాగా రెసిస్టెన్స్ ఉంటుంది, మంచిగా మజల్ ట్రైన్ అవుతుంది. కానీ మనకు అంత ఓవర్ రెసిస్టెన్స్ ఇప్పుడే వద్దు, స్లోగా చేయండి. బిగినర్స్ ఉన్న వాళ్ళు మీరు డంబుల్స్, రాడ్స్, కేబుల్స్ అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు చేయాలి వర్కౌట్. మీరు డంబుల్స్ ఇంకా రాడ్స్ యూజ్ చేసి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా మీకు? మీ జాయింట్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి, ఆ షివరింగ్ అనేది ఉంటుంది చూడండి, అది సెట్ అవుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది, కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఇలా మీకు ఆ డంబుల్స్ ఇంకా రాడ్స్ ఇవి విలువలు తెలుసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నీకు రెగ్యులర్గా నేను పెడతాను, ఫాలో కొట్టు. వర్కౌట్స్ కోసం కూడా నీకు కావాలంటే నాకు కమెంట్ చేయి. పర్సనల్గా అడగాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, నీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తా. నీకు కావాలంటే వర్కౌట్ కూడా చెప్తా. సో అస్సలు ఫికర్ పడకుండా జస్ట్ ఫాలో కొట్టు, కమెంట్ చేయి, మన ఇంటరాక్షన్ పెరుగుద్ది. నీ వర్కౌట్స్ ఏంటో నేను చూసుకుంటా. నువ్వు ఏం టెన్షన్ పడవద్దు, ఏం క్లారిటీ కావాలని నన్ను అడుగు. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో మాత్రం తప్పకుండా కొట్టు. ఓకే, సో రగ్ విశ్వాస్, తు హై శివ్ కా దాస్.